వీళ్ళలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కనుక రాసుంటే ఈ రోజు మాట్లాడే వాళ్ళు ఎవ్వరు ఈ రాష్ట్రంలో ఉండిండేవాళ్ళు కాదు, రాజకీయం కూడా చేసుండేవాళ్ళు కాదు. ఈ రోజు సిగ్గుపడాలి మాట్లాడేవాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి షూటింగ్లు చేసుకుంటూ హైదరాబాద్ లో ఉంటూ అప్పుడప్పుడు టైం పాస్ పాలిటిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని రాని అంటున్నాడు. నిజంగా నువ్వు పవర్ స్టార్ అయితే, నీకు పౌరుషం ఉంటే 175 నియోజకవర్గాల్లో నువ్వు ఎవరితో కలవకుండా నించో. నువ్వు అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి చూపించు. ఊరికే ఎమ్మెల్యేగా కూడా గెలవలేనోడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడంటే ఈరోజు రాష్ట్రం నాశనమైనా పర్లేదు, రాష్ట్ర ప్రజలు నాశనమైనా పర్లేదు, చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రిని చేస్తా, నాకు ఇచ్చే ప్యాకేజీ చాలని ఆయన సంఖ ఎక్కి కూర్చుని సిగ్గు లేకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఈ పిచ్చి మాటలు, మోసం మాటలు చెప్పే వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలిపేస్తారు ఈ తెలుగుదేశాన్ని, జనసేనని.